ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా ఉన్నావత్తమ్మా? నువ్వెలా ఉన్నావు సీత? ఇంట్లో ఏం జరుగుతోంది? ఏముంది, ఎప్పట్లా మహాలక్ష్మి అత్తయ్య మసిపూసి మారేడుకాయ చేస్తుంది. నువ్వు సుమతివి కాదని, హంతకురాలివి అని అవసరమున్నా లేకపోయినా పదే పదే చెప్తుంది. అందరూ ఆవిడ మాటలే నమ్ముతున్నారు. నేను నిన్ను కలవకూడదు, మాట్లాడకూడదు అని రామమ్మ నాతో ఆంక్షలు పెట్టాడు. మహాలక్ష్మి అత్తయ్య కూడా గొడవ చేస్తుంది. మరెలా వచ్చావు? వాళ్ళ ఆపితే నేను ఆగుతానా ఏంటి? వాళ్ళ కళ్ళు గప్పి వచ్చాను. ఈరోజు మీ పాత ఫోటో స్థానంలో కొత్త ఫోటో పెట్టి మహాలక్ష్మి అత్తయ్యను ఒక ఆట ఆడుకున్నాను కూడా. నేను కూడా బాగున్నాను. నాకంతా బాగుంది. ఈ అమ్మాయి ఎవరండి? నా మేనకోడలు సీత. నమస్తే. మీరెవరు? తనిక్కడ వార్డెన్. వాళ్ళ అమ్మాయికి నేను డాన్స్ నేర్పించానంట. నన్ను బాగా చూసుకుంటోంది. అవునా? మీకు చాలా థాంక్స్ మేడం. మా అత్తమ్మను కష్టపెట్టకుండా చూసుకోండి. మా అత్తమ్మ ఏ నేరం చేయలేదు. ఆవిడెంత మంచిదో నాకు తెలుసమ్మా. నువ్వేం దిగులు పడకు. ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకుంటాను. చూసావా అత్తమ్మ, నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది. ఒక్క నా ఇంట్లో తప్ప ప్రతి చోట నాకు గౌరవం దక్కుతోంది సీత. మీ ఇంటికి మీరు గౌరవంగా, నిర్దోషిగా వచ్చే టైం త్వరలోనే ఉందత్తమ్మా. మీకు అసలు విషయం చెప్పాలి. రేపు మహాలక్ష్మి అత్తయ్య పెళ్లి రోజంట. మీ గురించి ఎవ్వరూ ఆలోచించకుండా అందరూ తన వైపు ఉండేలా రేపు పెళ్లి రోజుని పెద్ద ఎత్తున జరిపించుకోబోతుంది. మహాలక్ష్మికి అలాంటి ఆడంబరాలు ఎక్కువ. ఆ ఆడంబరాన్ని అట్టర్ ఫ్లాప్ చేద్దామత్తమ్మా. రేపు మనిద్దరం కలిసి ఆ మహాలక్ష్మిని అల్లాడించి మనశ్శాంతి లేకుండా చేద్దాం. పిచ్చెక్కి పోవాలి. మనిద్దరం కలిసా? అదెలా సాధ్యం సీత? నేను జైల్లో ఉన్నాను కదా. అదంతా నేను చూసుకుంటాను. మీరు నేను చెప్పినట్టు చేయండి. అలాగే సీత, రేపు మహాలక్ష్మితో ఆడుకుందాం. నేను వెళ్ళి ఆ ఏర్పాట్లు చూస్తాను. సరే. ఏంటి సీత, ఏదో తెగ ఆలోచిస్తున్నావు? ఫోటో మార్చి అందరి ముందు నన్ను పిచ్చిదాన్ని చేశానని ఇందాక తెగ సంబరపడ్డావు కదా. నీ సంతోషాన్ని సాయంత్రంలోపు మార్చేశాను. పెళ్లి రోజు పేరుతో అందర్నీ నా వైపు తిప్పుకున్నాను. నీ సుమతి అత్తమ్మ గురించి ఇంట్లో అందరికీ తెలిసిన ప్రయోజనం లేకుండా పోయింది. రూపం మారిపోయి సుమతి జాతకమే మారిపోయింది. వెళ్ళి జైల్లో పడింది. మీ అత్తమ్మ జైల్లో చిప్పకుడు తింటుంటే రేపు నేను నా వెడ్డింగ్ డే కేక్ తింటాను. చూసావా, టైం నాకు ఎంత ఫేవర్గా నడుస్తోందో. ఇంట్లో ఇప్పటికీ నా హవానే నడుస్తోంది. దట్ ఈజ్ మహాలక్ష్మి. అయిందా మీ ఉపన్యాసం? టైం ఎప్పుడు ఒకేలా ఉండదత్తయ్య. ఎవరికి తెలుసు, ఈ రోజు మీరు బంగారు పల్లెల్లో భోజనం చేయొచ్చు, రేపు చిప్పకూడు తినొచ్చు. ఛాన్సే లేదు. నేను లైఫ్లో ఎన్నో డక్కా మొక్కీలు తినే ఇప్పుడు బంగారు పళ్ళెంలో తింటున్నాను. ఓడలు బళ్ళవడం, బళ్ళు ఓడలవ్వడం, మళ్ళీ ఓడలు బళ్ళవడం. ఇది కాలచక్రమత్తా, తిరుగుతూనే ఉంటుంది. అందరూ చక్రం తిప్పినట్టు తిరిగితే నేను ఆ చక్రాన్నే తిప్పుతాను. జైలుకు వెళ్ళిన మీ అత్తయ్య ఇక తిరిగి రాదు. ఎవరికి తెలుసు, జైల్లోనే చచ్చిపోతుందేమో. తన శవాన్ని కూడా
మనం చూడలేమేమో. మా అత్తమ్మను చంపడానికి 1-2 సార్లు ట్రై చేశారు కదత్తా, మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలనుకుంటున్నారా? నేను బ్రతకాలంటే మీ అత్తమ్మ చావాలే. ఇది నిజం. నిజం ఎప్పటికీ చావదత్తయ్య. అబద్ధాలని చంపి బయటికొస్తుంది. సుమతి జైల్లో నుండి బయటపడటం అసాధ్యం. మీరు అసాధ్యం అన్న ప్రతిసారి నేను సాధ్యం చేసి చూపించాను. కానీ ఈసారి నా టైం నడుస్తోంది. రేపు నా పెళ్లి రోజు పనులు చేయడానికి రెడీగా ఉండు. గుడ్ నైట్. రెడీగా ఉండాల్సింది నేను కాదత్తా. రేపు నేను మా అత్తమ్మ ఇచ్చే ఝలక్కి నువ్వు తట్టుకోలేక అల్లాడిపోతావు. అందుకు రెడీగా ఉండు. హ్యాపీ వెడ్డింగ్ డే బోత్ ఆఫ్ యూ, డాడ్ అండ్ పిన్ని. థ్యాంక్ యూ రామ్. థ్యాంక్ యూ రామ్. చెల్లికి బావకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. థ్యాంక్ యూ గిరి. హ్యాపీ వెడ్డింగ్ డే వదినా. థ్యాంక్ యూ గిరి. హ్యాపీ వెడ్డింగ్ డే బావగారు. థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ డే మహా. థ్యాంక్ యూ అర్చన. యాక్చువల్లీ నాకు ఈ పెళ్లి రోజు ఇష్టం లేకపోయినా మీ గురించి ఒప్పుకున్నాను. బాగా హడావిడి చేస్తున్నారు. చెయ్యాలి మహా. ఇంతకు ముందు వేరు, ఈ సంవత్సరం తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే ఆ విద్యాదేవి మన ఇంట్లో శనిలా ఎంటరయ్యి తనే సుమతక్క అని నాటకం ఆడింది. దాని పీడ విరగడైన సందర్భంగా చేసుకుంటున్న వెడ్డింగ్ డే ఇది. అవును వదినా, నరకాసురుడు చనిపోయినప్పుడు దీపావళి జరుపుకున్నట్టు ఆ విద్యాదేవి జైలుకెళ్లిన సందర్భంగా మీ పెళ్లి రోజు పెద్ద పండగలా జరుపుకోవాలి. శుభమా అని పెళ్లి రోజు జరుపుకుంటుంటే మళ్ళీ ఆ విద్యాదేవి గురించి ఎందుకు? కరెక్ట్ జన. మనం వీలైనంత త్వరగా ఆవిడ్ని మర్చిపోవాలి. కాకపోతే అలాంటి దుర్మార్గురాల్ని సీత సపోర్ట్ చేస్తుంది. అదే బాధగా ఉంది. వదిలే పిన్ని, త్వరలోనే సీత తన తప్పు తను తెలుసుకొని రియలైజ్ అవుతుంది. పదమహా, దేవుడికి దండం పెట్టుకుందువు గాని. ఇక్కడ అందరూ ఉన్నారు కాని సీత లేదు మహా. మళ్ళీ ఏం గూడుపుటాన్ని నడుపుతుందో. అది మళ్ళీ ఏదైనా చేస్తే నేను క్షమించను. ప్రతిసారి ఫూల్ నవ్వను. నిన్న జరిగిన ఫోటో ఇష్యూ సీత చేసిన పనే కదా మహా. అవును, రామ్ రిసెప్షన్లో మనం దాన్ని పిచ్చిదాన్ని చేశామని నిన్న నాకు పిచ్చెక్కించి ప్రతీకారం తీర్చుకుంది. జాగ్రత్త మహా, ఈ పెళ్లి రోజునేం చేస్తుందో. సెలబ్రేషన్స్ చూస్తే ఏడవడం తప్ప ఏమీ చేయలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.